బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీని తలదన్నే లిక్కర్ స్కామ్ జరిగింది అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆడిట్ నివేదిక చూస్తూ ఉంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థమవుతోందని చెప్తున్నారు. ఏకంగా 16,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఎక్సైజ్ శాఖలో అని చెప్తున్నారు. 2019 నుంచి 2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున నిధుల తరలింపు జరిగింది, పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది. ఈ స్కామ్ విలువే 16,000 కోట్ల రూపాయలు. ఢిల్లీ లిక్కర్ స్కామే 2,000, 2,500 కోట్ల రూపాయలు అంటూ ఉంటే ఏకంగా ఇక్కడ 16,000 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ షాపులన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహించింది. ప్రభుత్వమే నిర్వహించడం ద్వారా ఎటువంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా అక్కడ జరగలేదు. కేవలం నగదు ఆధారంగా మాత్రమే అమ్మకాలు జరిగాయి. క్యాష్ అండ్ క్యారీ విధానమే అక్కడ కొనసాగింది. 5 ఏళ్ల పాటు డిజిటల్ రూపంలో ఎటువంటి సేల్స్ కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో ప్రొడక్షన్, సేల్స్, బిల్లింగ్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని టీడీపీ నేతలు ఆరోపించారు. దీనిపై సీఎం రమేష్ ఏకంగా పార్లమెంట్లో కూడా ఈ విషయంపై చర్చించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మించి 10 రెట్ల స్కామ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్సైజ్ శాఖలో జరిగింది అంటూ సీఎం రమేష్ కూడా ఆరోపించారు. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం సిఐడిని వేసింది. సిఐడి ఇన్వెస్టిగేట్ చేసింది, పెద్ద ఎత్తున దాడులు కూడా చేసింది. పెద్ద ఎత్తున డిస్టిలరీస్లో, షాపులలో పెద్ద ఎత్తున దాడులు కూడా చేసింది, ఆధారాలను సేకరించింది. ఆ ఆడిట్ నివేదిక ఇప్పుడు సీఎంఓకు అందినట్టుగా తెలుస్తోంది. ఆ ఆర్టీవీ చేతిలో ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ ఆడిట్ నివేదిక కూడా ఉంది. సీఎంఓకు ఈ లిక్కర్ స్కామ్ ఆడిట్ నివేదిక చేరింది. ఆ నివేదికలో ఏకంగా 16,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ సిఐడి చెబుతున్న వివరాలున్నాయి. ఇప్పుడు ఆర్టీవీ చేతిలో ఆ నివేదిక ఉంది. ఆ నివేదిక వివరాలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆడిట్ రిపోర్ట్లో ఏకంగా సంచలన విషయాలే పేర్కొన్నారు. ఎక్కడెక్కడ అవినీతి జరిగింది అనేది పాయింట్ వైజ్ పేర్కొన్నారు. ఇప్పుడు నేను ఆ వివరాలు కూడా చెప్పబోతున్నాను. ఐఎన్పిఆర్ అనుమతి లేకుండా అప్పటి ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకల కోసం పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 3 కోట్ల రూపాయల పైబడి ప్రకటనలు ఇచ్చారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఐఎన్పిఆర్ అనుమతి లేకుండా ఏకంగా 3 కోట్ల రూపాయల పైబడి ముఖ్యమంత్రి బర్త్డే కోసం ప్రకటనలు ఇచ్చారు అంటూ ఈ ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాదు సీసీటీవీల కొనుగోలు కోసం ఎక్సైజ్ శాఖ నుంచి 71 లక్షల రూపాయలు చెల్లించారు అంటూ ఈ ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్, అక్యూట్ రేటింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీలకు ఇష్టారాజ్యంగా కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారు. ఏకంగా 5 కోట్ల రూపాయలు చెల్లింపులు చేశారంటూ ఈ ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా ఎన్సిడిఎస్ రూపంలో 8,305 కోట్ల రూపాయలు తీసుకున్నారు. 2022-23లో 1,500 కోట్ల రూపాయలు రుణాలు తీసుకున్నారు. వాటిని ఇతర పనులకు మళ్లించారు అంటూ ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ఎక్సైజ్ శాఖలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో అవినీతికి పాల్పడ్డారని చెప్తున్నారు. ఎక్సైజ్ శాఖలో నిధుల మళ్లింపులో కీలకంగా వ్యవహరించిన వారు ఉన్నతాధికారులు, వాళ్ళందరి పేర్లు కూడా పేర్కొన్నారు. ఈ స్కామ్లో రమేష్ రెడ్డి, వాసుదేవరెడ్డి, కరీముల్లా, ఓఎస్డి వేణుగోపాల్, నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించినట్టుగా ఆడిట్ నివేదికలో చెప్తున్నారు. ఈఎస్ చౌరి, సిఏ రమేష్, డీజీఎం చరణ్, బీసీ సత్యప్రసాద్ హస్తం కూడా ఇందులో ఉంది అంటూ ఈ ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. ఆడిట్ నివేదిక సీఎంఓకు చేరింది. ఆ ఆడిట్ నివేదిక ఆర్టీవీ చేతిలో ఉంది. ఈ ఆడిట్ నివేదిక ద్వారా త్వరలో కొన్ని చర్యలు తీసుకోబోతున్నారు. వైసీపీ నాయకుల మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖలో పనిచేసిన ఉన్నతాధికారుల మెడకు ఉచ్చు బిగుసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్య లిక్కర్ అమ్మకాలన్నీ క్యాష్ రూపంలోనే జరిగాయి. ఎటువంటి డిజిటల్ లావాదేవీలు జరగలేదు. కేవలం డబ్బులిచ్చి మాత్రమే మద్యం ప్రియులు వెళ్ళి లిక్కర్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. ఆ క్యాష్ అండ్ క్యారీలోనే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. దీనిపై సీఎం రమేష్ పార్లమెంట్లో కూడా ప్రశ్నించారు. 16,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అంటూ. దీనిపైన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, ఆడిట్ నివేదిక సీఎంఓకు చేరిన నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎవరెవరిపై ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? దీని పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఎస్ రోహిత్, ఓవరాల్గా మనం కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ భారీ కుంభకోణం వెనకాల కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనే విస్తుపోయే నిజాలను
అక్కడ కంపెనీ ఆడిటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆడిటింగ్ సంస్థ పూర్తిగా కూడా ఒక రిపోర్టును తయారు చేసిన పరిస్థితి. ఆ రిపోర్టు ముఖ్యమంత్రి కూడా జరిగింది. ఇప్పటికే ఢిల్లీ కుంభకోణం, ఢిల్లీ మద్యం కుంభకోణం అంటేనే ఒక పెద్ద మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని కుదిపేసిన పరిస్థితి. దాదాపుగా అక్కడ జరిగింది కేవలం 2,000 కోట్ల రూపాయలకు సంబంధించిన మాత్రమే. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 16,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేది చాలా పెద్ద ఎత్తున కూడా ఆడిటింగ్లో కొన్ని వేల కోట్ల రూపాయల నిధులు దారుల మళ్ళాయి. దీనికి వెనకాల సూత్రధారులు ఎవరు, దీనికి అసలు వ్యవహారం ఏంటి అనే దాని మీద ఒక్క వాసుదేవరెడ్డి హయాంలోనే దాదాపుగా ఆయన కిందనే ఈ వ్యవహారం అంతా కూడా బేసిక్గా ఆయన కనుసన్నల్లోనే ఈ వ్యవహారం అంతా జరిగింది. దానికి చాలామంది అధికారులు కనుసన్నల్లో అక్కడ వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు అనేది ఒక ఆడిట్లో చెప్తున్న పరిస్థితి. దాదాపుగా ఆడిట్కి సంబంధించి దాదాపుగా 98 పేజీల ఒక ఆడిట్ రిపోర్ట్ని అది పూర్తిగా కూడా సీఎంఓకి చేర్చిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో దాదాపుగా 16,000 కోట్ల రూపాయల నిధులు దాడి మళ్ళీ దీంట్లో కొన్ని అనవసరమైన ఖర్చులు పెట్టారు, కొన్ని తమకు అనుకున్న వాళ్ళ చేతికి పంపించారు, కొన్ని తమ జోబుల్లో వేసుకున్నారు. తద్వారా పూర్తిగా కూడా ఈ మద్యం శాఖలో 16,000 కోట్ల రూపాయల నిధులు దారికి మళ్లించారు అనేది ఓవరాల్గా ఈ ఆడిట్ రిపోర్ట్. అయితే చాలా ఆర్టీవీ ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఇస్తున్న ఈ రిపోర్ట్లో చాలా అంశాలు అయితే పేర్కొనే ప్రయత్నం అయితే చేస్తోంది. అయితే దీంట్లో ఒక్కసారిగా మనం చూసుకుంటే చాలా విస్తుపోయే నిజాలైతే మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏపీలో జరిగిన అసలు ఈ వ్యవహారం మొత్తం మీద కూడా ఇప్పటి వరకు కూడా అయితే గతంలో ఇంత స్కామ్ జరిగింది, ఇంత వ్యవహారాలు జరిగాయినప్పటికీ కూడా అప్పుడు పనిచేసిన అధికారులే స్టిల్ ఈరోజు కూడా అదే మద్యం శాఖలో చక్రం తిప్పడం వల్ల దాదాపుగా ప్రభుత్వం మారిన తర్వాత కూడా 19 డిస్టిలరీస్కి అంటే దాదాపుగా గతంలో పనిచేసిన డిస్టిలరీస్ అందరికీ గతంలో ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు తమ సొంత డిస్టిలరీలకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 422 కోట్ల రూపాయలు దాకా చెల్లింపులు చేశారు. అంటే ఎంత ఈ అధికారులు చక్రం తిప్పుతున్నారు అనేది ఒక పెద్ద చర్చ అయితే జరుగుతోంది. రోహిత్, ఓవరాల్గా ఒకసారి కానీ చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి సంబంధించి ఆ ఒక్కరోజే దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రకటనలు వితౌట్ ఐఎన్పిఆర్ అంటే ఐఎన్పిఆర్ శాఖకు తెలియకుండానే వీళ్ళు ఈ మద్యం శాఖ ద్వారా ఈ ఖర్చు పెట్టారు అనేది చాలా వరకు. అయితే రెండవది ఏదైతే షాపుల కోసం సీసీటీవీలు ఏర్పాటు చేశారో ఆ సీసీటీవీలకు సంబంధించిన వ్యవహారంలో కూడా 23,67 లక్షల రూపాయలు డబ్బులు పే చేశారు. దీంట్లో పే చేయాల్సిన దానికంటే కూడా దాదాపుగా 71 లక్ష రూపాయలు అదనంగా పే చేశారు అనేది ఈ ఆడిట్ రిపోర్ట్లో సాక్ష్యాలతో సహా బయటపెట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాయలసీమకు సంబంధించిన ఒక ఎంపీ బినామీలుగా ఉన్న రెడ్డి ఎంటర్ప్రైజెస్ అండ్ థర్డ్ ఐ తర్వాత క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ సర్వీస్కి ఈపీఐ ఈఎస్ఐల రూపంలో దాదాపుగా 50 కోట్ల రూపాయలు చెల్లింపులే కాకుండా ఈ సంస్థకు సంబంధించి ఈ 3 సంస్థలకు ఏదైతే రెడ్డి ఎంటర్ప్రైజెస్ థర్డ్ ఐ తర్వాత క్యాపిటల్ మేనేజ్మెంట్ ఫెసిలిటీస్ సర్వీసెస్ ఈ 3 కంపెనీలకి పెద్ద ఎత్తున నిధుల్ని కొన్ని వందల కోట్ల రూపాయల నిధుల్ని వీళ్ళకి సేకరించారు అనేది దాదాపుగా 50 కోట్ల రూపాయలు నిధుల్ని వీటికి అప్పచెప్పారు. అయితే ఈ 3 కంపెనీలకి ఏదైతే బ్యాంకు గ్యారంటీలు ఉండాలో ఆ బ్యాంకు గ్యారంటీల పత్రాలు కూడా ఈరోజు దాకా శాఖలో లేవు. ఆడిటింగ్లో వాళ్ళకి ఎవరికి కనపడలేదు. అంటే బ్యాంకు గ్యారంటీలు లేకుండానే ఇంత పెద్ద మొత్తంలో ఈ 3 కంపెనీలకి హ్యాండ్ ఓవర్ చేసి డబ్బులు అందజేశారు అనేది క్లియర్గా చెప్తుంది. ఇక ఇంకొక నెక్స్ట్ పాయింట్కి వస్తే దాదాపుగా 28 కంపెనీలకు అంటే 28 గత ప్రభుత్వంలో పనిచేసిన అస్మదియా కంపెనీలకు కొత్త ప్రభుత్వం రాగానే అంటే కూటమి ప్రభుత్వం రాగానే 422 కోట్ల రూపాయలు హడావిడిగా చెల్లింపులు చేశారు. ఈ వ్యవహారంలో చాలామంది గతంలో పనిచేసిన అధికారులు స్టిల్ ఈ రోజుగా కీలకంగా పనిచేస్తున్న నేపథ్యంలో వాళ్ళే ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపారు అనేది ఒక పెద్ద ఇష్యూ. రెండవది
పబ్లిక్ ఇష్యూ బ్రాండ్ రేటింగ్కు సంబంధించి అంటే ఈ పబ్లిక్ ఇష్యూస్కి మద్యం శాఖ వెళ్ళినప్పుడు ఆ బ్రాండ్స్కి రేటింగ్స్ ఇస్తారు. ఆ రేటింగ్స్కి సందర్భంలో చాలా తవకతవకలు జరిగాయి అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. దీంట్లో బాండ్ల రూపంలో అంటే దీనికి సంబంధించి బాండ్ల రూపంలో 8,305 కోట్లు ఫస్ట్ ఫేసు, రెండవ కేసు వచ్చి 22-23 గాను 1,500 కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలు పొంది డబ్బును వేరే వాటికి తరలింపు చేశారు. అయితే ఇంత అమౌంట్ని తీసుకున్న తర్వాత ఈ అమౌంట్ని ఎక్కడికి తరలించారు, ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి అంటే మద్యం పాలసీలకు సంబంధించిన బాండ్లని లోన్లో పెట్టి బ్యాంకుల్లో పెట్టి దాదాపుగా 1,400 కోట్ల రూపాయలని బ్యాంకుల రూపంలో తీసుకుని ఆ డబ్బును ఎక్కడికి తరలించారు అనే దాని మీద కూడా ఇక్కడ పూర్తిగా కూడా వ్యవహారం మీద కొంత ఇష్యూ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బ్యాంకులకు సంబంధించి లేకపోతే ఇతర సంబంధించిన వ్యవహారంలో కీలకంగా కొన్ని కంపెనీలు పనిచేశాయి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో క్లియర్గా మనం కానీ ఒకసారి కానీ చూసుకుంటే ఈ రెండింటికి కంపెనీలకు సంబంధించిన వ్యవహారంలో చాలా కీలకమైన ఇష్యూస్ని కొంత ప్రధానంగా పబ్లిక్ ఇష్యూ బాండ్లకు సంబంధించిన వ్యవహారంలో ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అనే ఒక కంపెనీకి అలాగే అక్యూట్ రేటింగ్ ఏజెన్సీస్ ఈ రెండు కంపెనీలకి దాదాపుగా ఫీజుల రూపంలోనే కొన్ని కోట్ల రూపాయలు చెల్లించారు. అంటే వీటికి రేటింగ్స్ ఇస్తే కానీ బ్యాంకులు లోన్స్ ఇవ్వవు. సో అటువంటి యాంగిల్లోనే దీనికి సంబంధించి కొన్ని కోట్ల రూపాయల నిధులు దాదాపుగా అంటే 2023లో కూడా ఫస్ట్ 8,300 రూపాయలు అలాగే 5,1700 కోట్ల రూపాయలు ఒకసారి, మరోసారి 2023లో దాదాపుగా 1,300 కోట్ల రూపాయలు ఈ విధంగా కొంత నిధులను సేకరించారు. ఈ నిధులను సేకరించిన ఇష్యూస్లోనే ఈ ఇండియా రేటింగ్స్ రీసెర్చ్ సెంటర్కి తర్వాత అక్యూరేట్ రేటింగ్ ఏజెన్సీస్కి రెండింటికి కూడా వీటికి ఫీజుల రూపంలోనే కొన్ని లక్షల రూపాయలు నిధులను సేకరించారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఈ వీటన్నిటిలో కూడా కొంతమంది అధికారులు చాలా క్లియర్గా వ్యవహరించారు. ఈ అధికారులు వ్యవహరించిన ఈ వ్యవహారంలో పూర్తిగా కూడా చాలామంది అక్కడ పనిచేసిన ఓఎస్డీలు కావచ్చు, ఈఎస్లు కావచ్చు, డీజీఎంలు కావచ్చు, ఏపీఎంలు కావచ్చు, కొంతమంది కీలకమైన అధికారులు కింద స్థాయి నుంచి కూడా పెద్ద స్థాయిలో ఈ వ్యవహారాన్ని అంతా కూడా పెద్ద ఎత్తున నడిపించారు. ఓవరాల్ ఈ సబ్జెక్ట్లో దాదాపుగా 16,000 కోట్ల వరకు ఆ స్కామ్ జరిగింది. ఈ 16,000 కోట్ల స్కామ్ను నిగుదీయాల్సిన బాధ్యత ప్రస్తుతం ఇప్పుడు సిట్ మీద ఉంది. ఏదైతే ప్రభుత్వం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిట్ని ఏర్పాటు చేసిందో ఈ సిట్ ఇప్పటికే కొంత మూలాలను కదిలించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పటికే కొన్ని షాపులకి 4 నెలల పాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే 10 రెట్ల అవినీతి జరిగిందని అంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా ప్రొడక్షన్లో బిల్డింగ్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. అంతా కూడా క్యాష్ పద్ధతిలో మాత్రమే ట్రాన్సాక్షన్స్ జరగడంతో ఎక్సెస్ ప్రొడక్షన్ చేశారు. అక్కడ చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని రైడ్స్ చేసినప్పుడు సిఐడి రైడ్స్ చేసినప్పుడు అభిప్రాయపడ్డారు. సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ ఆడిట్లో ఏదైనా కీలక సమాచారం లభ్యమైందా? అంటే బేసిక్గా ఆడిట్ ఇచ్చిన రిపోర్ట్ని ఇంకా తరువుగా సిట్ అయితే చాలా క్లియర్గా వ్యవహారం మీద చూస్తూ ఉంది. అంటే ఈ సిట్టు ఈ వ్యవహారం మీద నిన్న మొన్న కూడా కొన్ని రైడ్స్ అయితే చేసింది. ఈ రైడ్స్ విషయంలో కొన్ని గోడౌన్లకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. వీటిల్లో కూడా కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే వరప్రసాద్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన ఒక మద్యం షాపు దాదాపుగా కనీసం లైసెన్సులు అయిపోయి దాదాపుగా 4 నెలల పాటు వాటిని నడిపించారు. ఆ ఆహారంలో కూడా అక్కడ ఉన్న కొంతమంది కీలకమైన అధికారులు పూర్తిగా రోల్ చేశారు అనేది చాలా క్లియర్గా. ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి అధికారులు అయితే ఇప్పటికే సిట్ అధికారులు సేకరిస్తున్నారు. గతంలో డీజీఎంగా వచ్చిన శరణ్ కుమార్ని పోలీస్ సిట్ పిలిపించింది. వారి దగ్గర కొంత సమాచారం ఉంది. అయితే ఇప్పటికే గతంలో సిఐడి చేసిన కొన్ని ఏదైతే కంపెనీలన్నిటినీ టార్గెట్ చేసి వాటి అన్నింటి ఫైల్స్ని ఆ ఆఫీసులో పెట్టిందో కొంతమంది రాత్రికి ఈ వ్యవహారం ఆర్టీవీ 2-3 రోజులకి కథనాలు వస్తున్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి కొన్ని కాగితాలను కూడా మార్పు చేసే ప్రయత్నం చేశారని ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే ఈ వ్యవహారాన్ని పూర్తిగా కూడా సిట్ కొంత సీరియస్గానే తీసుకుంది. ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారాన్ని కొంత లోతుగా వెళ్ళే పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఆడిట్ ఇచ్చిన రిపోర్టింగ్ అది పక్కాగా అంత ఇన్ని వేల కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందా లేదా అనే దాని మీద ఇప్పుడు సిట్ కూర్చొని దీని మీద పూర్తి వివరణ జరపాల్సిన పరిస్థితి ఉంది. బేసిక్గా ఈ ఆడిటింగ్ రిపోర్ట్
రిపోర్ట్లో వచ్చే తమకు అందిన సమాచారాన్ని మొత్తాన్ని కూడా సిట్కు వెళ్తుంది. సో ఇప్పుడు సిట్ ఏం చేస్తుంది, దీనికి సంబంధించి అసలు నిజంగా ఇంత పెద్ద స్కామ్ జరిగిందా లేదా, ఈ స్కామ్లో ఇంత ఎవరెవరు వ్యవహారాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వ్యవహారం. అయితే ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో పనిచేసిన అధికారులని కొంతమంది కాపాడేందుకు పెద్ద స్థాయిలో కొంతమంది ఇక్కడ వర్కౌట్ చేస్తున్నారు. ఆ విధంగానే కొందరు. అయితే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం సిట్ ఇచ్చిందో, సిట్టు నివేదిక ఏ రూపంలో వస్తుంది, సిట్టు తన పూర్తి స్థాయి నివేదికను అందించబోతుందా, నిజంగా అసలు కల్పరేట్లు ఎవరు, ఈ శాఖలో పనిచేసిన కల్పరేట్లు ఎవరు, వీళ్ళ వ్యవహారం ఏంటి, దీన్ని అందరికి కూడా బయటికి తెర మీదకి తీసుకుని వస్తుందా లేదా అనే అంశాలను అయితే చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదేమైనా ఈ వ్యవహారంలో కొంత మేజర్ స్కామ్ జరిగింది, చాలా పెద్ద స్థాయిలో స్కామ్ జరిగింది. ఇదే వ్యవహారాన్ని పార్లమెంట్లో సాక్షాత్తు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కావచ్చు, సీఎం రమేష్ లాంటి ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్లమెంటు సాక్షిగా మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. అంటే ఏం జరగబోతుంది, ఢిల్లీ లిక్కర్ స్కామే ఇప్పుడు 20,000 కుంభకోణం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామే ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్గా దారితీసింది. దానికి మించి 16,000 కోట్ల అవినీతి అని అంటూ ఉన్నారు. సో భవిష్యత్తులో ఏం జరగబోతోంది, ఈ లిక్కర్ స్కామ్లో విచారణ చేసే కొద్ది ఏపీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, దీనిపై వైసీపీ నేతలు ఏమన్నా రియాక్ట్ అవుతున్నారా? అయితే ఈ వ్యవహారం మీద వైసీపీ నేతలు ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే లిక్కర్ స్కామ్కి సంబంధించి వ్యవహారంలో కొన్ని కథనాలు రాస్తే దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కానీ ఇంకొకరికి కానీ ఏం సంబంధం ఉంది అని కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అయితే ఈ వ్యవహారం మీద ఇప్పటికీ వైసీపీ నేతలు పెద్దగా మాట్లాడిన రెస్పాన్స్ అయితే లేదు. అయితే ప్రభుత్వం నివేదికను కూడా బయట పెట్టలేదు. ఇంకా సిట్ తన నివేదికను బయట పెట్టి ఈ పలానా దగ్గర స్కామ్ జరిగింది, పలానా దగ్గర వ్యవహారం ఉంది, పలానా వాళ్ళు దీంట్లో కీలకంగా ఉన్నారు, గతంలో హైదరాబాద్లో పనిచేసిన రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి పూర్తిగా ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపించారు. ఆ రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నాడు, రాజ్ కసిరెడ్డిని పిలిపించామా లేదా, సిట్ నిజంగానే రాజ్ కసిరెడ్డిని తీసుకుని వస్తుందా, లేదు వాసుదేవ్ రెడ్డి వ్యవహారంలో బెయిల్ మీద దొరుకుతున్నాడు ఆయన్ని విచారించే ప్రయత్నం చేస్తుందా, అక్కడ ఆయన కింద పనిచేసిన అధికారులు వ్యవహారం మీద నడుపుతున్నారా, ఏం జరుగుతుంది అనే అంశాలు అన్నింటినీ ఒకసారి చూసుకుంటే తప్పితే అసలు విషయాలు బయటకు వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా లేవు. కానీ మొత్తం మీద అయితే సిట్ వ్యవహారం మీద కొంత అగ్రెసివ్గా పోవాల్సిన అవసరం అయితే ఉంది. చాలామంది బాధితులు, లిక్కర్లో జరిగిన బాధితులందరూ కూడా తమ దగ్గర ఉన్న పూర్తి వ్యవహారాలని అటు అధికారులకు కావచ్చు, సీఎంఓలకు కావచ్చు, లేకపోతే సిట్కి కూడా చేరవేసే పనిలో ఉన్నారు. అయితే ఆ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందా, అసలు ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి ఇది చేస్తుందా, లేదు తూతూ మంత్రంగా సిట్ వ్యవహారాన్ని నడిపి చేతులు దులుపుకుంటుందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. రోహిత్. రైట్ కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ను తలదన్నే